ఒక సినిమాకి రివ్యూ ఎలా ఇవ్వాల్సొస్తదని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. 'జననాయకుడు' మూవీ రివ్యూ. తెలుగులో అనిల్ రావిపూడి, బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమా ఉంది కదా! ఆ సినిమాని 'జననాయకుడిగా' రీమేక్ చేస్తున్నామన్నారు ఫస్ట్. ఆ తర్వాత ఎలక్షన్స్ టైంలో ఈ సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేశారు. సినిమా రిలీజ్‌ని ఆపడమే కాకుండా సినిమా మొత్తాన్ని ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. అయితే కరెక్ట్‌గా రిలీజ్‌కి ముందు తెలుగు వెర్షన్ 'భగవంత్ కేసరి' డైరెక్టర్ అనిల్ రావిపూడి, అలాగే తమిళ వెర్షన్ 'జననాయకుడు' ప్రొడ్యూసర్ కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిందేంటంటే 'భగవంత్ కేసరిని' యాజ్ ఇట్ ఈజ్ రీమేక్ చేయలేదు. అందులో కొన్ని సీన్స్‌ని మాత్రమే తీసుకున్నామని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా రిలీజ్ కి ముందు ఈ సినిమా చుట్టూ జరిగిన బ్యాక్ స్టోరీ. అయితే సినిమా చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. వీళ్ళు 'భగవత్ కేసరి' బేస్ లైన్ అలాగే 'భగవత్ కేసరి'లో ఉన్న మెయిన్ సీన్స్ అన్ని తీసుకొని దాని చుట్టూ విజయ్ గారు ఎలక్షన్ లో గెలవడానికి కావాల్సిన కథ మొత్తం అల్లుకొని దాన్ని సినిమాగా తీశారు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తానికి ఒకే ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో అనిరుద్ధ్ బీజిఎం గానీ సాంగ్స్ కానీ కూడా ఎక్కడో విన్నట్లే అనిపించింది. ఒక 2-3 పాటలు అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇది తప్పితే అనిరుద్ధ్ సైడ్ నుంచి కూడా ఏమీ పెద్దగా ఎఫర్ట్స్ అయితే కనిపించలేదు. కాకపోతే మిగిలిన వాటితో పోలిస్తే ఈ ఒక్క పాయింటే కొంచెం బెటర్ అనిపించింది కాబట్టి పాజిటివ్స్ లో చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ 'జననాయకుడు' చూడక ముందు ఏమనిపించిందంటే ఒరే 'భగవత్ కేసరి' చాలా మంది చూస్తారు కదరా, దాన్ని ఎందుకు రీమేక్ చేస్తున్నారు అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఒరే బాబు 'భగవత్ కేసరి' యాస్టీజ్ రీమేక్ చేసినా అయిపోయేది కదరా అనిపించింది. 'భగవత్ కేసరి'లో కొన్ని సీన్లు, వాళ్ళు రాసుకున్న దానికి కొన్ని సీన్లు ఇలా కలిపి మొత్తం పులిహోర చేశారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ ని ఎలక్షన్స్ ముందు ఆపేశారని చెప్పి అనుకున్నాం కదా. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సినిమా రిలీజ్ ఆపేసి మంచి పని చేశారు అనిపించింది. ఇప్పుడు ఒక అమ్మాయి మనకి పరిచయం అయింది, 2 సార్లు మాట్లాడతాం, మూడోసారి ఏం చేస్తాం, కొంచెం పరిచయం ఉన్నట్లు మాట్లాడతాం, అంతకు మించి ఇంకేం చేయలేం కదా. ఈ సినిమాలో అయితే అలాగే ఉండదు. విజయ్ సారి మూడోసారి డైరెక్ట్ గా పూజా హెగ్దేని ఏంటంటే పాట వేసుకుందాం అని చెప్పి ఎత్తుకొని తీసుకెళ్లిపోతాడు. ఇంకా పాటల ప్లేస్మెంట్ అయితే పాటలు అనేవి ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కాలే. ర్యాండమ్ గా విజయ్ చెప్తుంటాడు ఈ సినిమాలో రండి పాట వేసుకుందామని, అనగానే ఓ పాట వస్తుంది అనమాట. ఇంకా పూజా హెగ్దే గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో నేను చెప్పలేను. ర్యాండమ్ గా వస్తుంటారు, విజయ్తో పాటలు పాడుతుంటారు, విజయ్ భుజం మీద తల వాలుస్తుంటారు, విజయ్ని ఓదారుస్తుంటారు, అంతే. దానికోసం మనకు హీరోయిన్ అయితే కావాలి కదా, ఆవిడే పూజా హెగ్దే. ఇంకా ఓవరాల్ గా 'జననాయకుడు' అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే ఫస్ట్ హాఫ్ చూడంగానే విజయ్ లాంటి స్టార్ హీరోని పెట్టుకుని ఇలాంటి సినిమానా మీరు తీసేది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ చూడంగానే ఇలాంటి సినిమా ఎందుకు తీశారు రా బాబు అని కాదు, అసలు ఈ సినిమా ఎందుకురా తీశారు మీరు అనిపించింది.